ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్‌ని రూల్ చేసే అసలు మనం ప్రతిసారి చదువుతున్నప్పుడు అసలు కాశ్మీర్ అనే మెయిన్ పార్ట్ అనమాట. అంటే ఇది డిఫెండ్ చేయడానికి గానీ, ఈ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు ఈ మొత్తం ప్రాంతం అంతా ఇంపార్టెంట్. ఈ కాశ్మీర్ అని డైరెక్ట్‌గా ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ ఈ ఎంపైర్స్ అనేది ఇది మనం గట్టిగా కాపాడుకోకపోతే ఇక్కడి నుంచి వచ్చేస్తాయి. అసలు ఫస్ట్‌లో ఎవరు పాలించి, ఎలా పాలిస్తూ వచ్చారు, ఎలా వచ్చారు, ఏది ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఏన్షియంట్ టైంలో గొనందా డైనాసిటీ అనేది ఉండేదనమాట. ఇది ఎర్లియస్ట్‌గా ఉండేది. ఇదేమి ఇప్పుడు కల్హాన్ రాసిన రాజతరంగిణి ఉంది కదా, ఈ కాశ్మీర్ డైనాసిటీ అన్నిటి గురించి చెప్తుంది. ఇది ఎర్లియస్ట్ మెన్షన్ చేసింది అనమాట. ఇది వీళ్ళు రూల్ చేశారని చెప్పారు. తర్వాత మౌర్యన్ ఎంపైర్ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్స్టెండ్ అయ్యాడు కదా అశోక, నెక్స్ట్ కాశ్మీర్ వాళ్ళ నాన్న కొంచెం వరకు ఎక్స్టెండ్ అయ్యాడు, తర్వాత వీడు కొంచెం బాగా ఎక్స్టెండ్ అయ్యాడు అనమాట. అది కళింగాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నారు కాబట్టి ఇదనమాట. తర్వాత కుషాన్ ఎంపైర్ అనమాట. ఈ కుషాన్ ఎంపైర్ అనేవాళ్ళు కాశ్మీర్లో ఇదనమాట, వాళ్ళు కూడా రూల్ చేశారు. తర్వాత కర్కోటక డైనాసిటీ, ఇది గోల్డెన్ ఎరా ఆఫ్ కాశ్మీర్ అంటారు. కర్కోటక డైనాసిటీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దుర్లభ వర్ధన అనే అతను ఇది ఫౌండ్ చేశాడు. లలితాదిత్య ముక్తపేద ఎక్స్పాండెడ్ కింగ్డమ్ బియాండ్ కాశ్మీర్ కన్నా బియాండ్ ఇది బుద్ధిజం హిందూయిజంని ఫ్లరిష్ చేశారు ఇక్కడ. తర్వాత వచ్చింది ఉత్పల డైనాసిటీ అనమాట. ఫస్ట్ ఇది కర్కోటక డైనాసిటీ, ఉత్పల డైనాసిటీ అనమాట. ఉత్పల డైనాసిటీ వచ్చి అవంతి వర్మన్ అనమాట. ఇది అవంతిపుర టెంపుల్, ఇది ఇంప్రూవ్డ్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ అనమాట. తర్వాత మిడివల్ పీరియడ్లో అంటే ఇది 930s 940s వరకు వీళ్ళు ఉత్పల డైనాసిటీ కానీ, కర్కోటక డైనాసిటీ కానీ, తర్వాత అంతకుముందు కుషాన్ డైనాసిటీ కానీ. ఈ కుషాన్ డైనాసిటీ తర్వాత అంతా 3rd century నుంచి మరి ఈ యొక్క 5th century వరకు ఎవరున్నారనేది ఒకటి చూడాలి మనం. ఏం లేదు, ఒకసారి ఇప్పుడు కర్కోటక డైనాసిటీ చూస్తే కనుక 625 to 855 అది గుప్తా డైనాసిటీ 4th. ఓకే, గుప్తా డైనాసిటీ ఉంది. దీని తర్వాత గుప్తా డైనాసిటీ చేశారనమాట. గుప్తా డైనాసిటీ వాళ్ళ చేతిలో ఉందన్నమాట. తర్వాత వచ్చి ఇండైరెక్ట్ రూల్, నాట్ డైరెక్ట్ రూల్ అనమాట. డైరెక్ట్గా రూల్ అనేది కుషాన్ వాళ్ళు అంత ముందు వాళ్ళు మౌర్యన్ ఎంపైర్, కుషాన్ వాళ్ళు డైరెక్ట్ రూల్, గుప్తా ఎంపైర్ వచ్చి ఇండైరెక్ట్ రూల్ ఉండేది. కర్కోటక డైనాసిటీ అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ కాశ్మీర్ అని డైరెక్ట్ రూల్, ఎందుకు దుర్లభ వర్ధనం, ఇది మాతన్ సన్ టెంపుల్ ఇవన్నీ ఉండేది కదా. లలితాదిత్య ముక్తపేద గ్రేటెస్ట్ రూలర్స్ అంటారు కదా, వాళ్ళు ఉండేవారు అనమాట. ఉత్పల్ డైనాసిటీ వచ్చి తర్వాత వీళ్ళ కర్కోటక తర్వాత వాళ్ళు అవంతి వర్మను, ఇంతకుముందు వచ్చింది లలితాదిత్య ముక్తపేద గ్రేటెస్ట్ రూలర్ వాళ్ళు అనమాట, దుర్లభ వర్ధన వాళ్ళు. దీని తర్వాత అవంతి వర్మ అనమాట. అవంతి స్మి టెంపుల్ ఇలాంటి కట్టడాలు. తర్వాత లోహరా డైనాసిటీ వచ్చింది. సంగ్రమ రాజా అనేవాళ్ళు, క్వీన్ దెడ్డ, హర్ష, వీళ్ళు లోహరా డైనాసిటీ అనేది వచ్చిందనమాట. తర్వాత మంగోల్స్, టర్కిక్ ఇన్వేషన్స్ ఇవన్నీ జరిగినాయి. లోకల్ రూల్స్ ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట ఒక 13th century ఆ టైంలో. తర్వాత 13th నుంచి 15th centuryలో షామిర్ డైనాసిటీ అని ఫస్ట్ ముస్లిం రూల్ ఆఫ్ కాశ్మీర్ అనమాట. షామిర్ డైనాసిటీ అనేది వచ్చిందనమాట. ఇస్లాం స్ప్రెడ్ అక్రాస్ కాశ్మీర్. ఇది సుల్తాన్ జైన్ ఉల్ అబిదీన్ వీళ్ళు ఉండేవారు. తర్వాత చాక్ డైనాసిటీ అనమాట. చాక్ డైనాసిటీ వచ్చి కాశ్మీర్ ముస్లిం రూలర్స్ అనమాట. ట్రైడ్ రెసిస్ట్ మొఘల్స్ని రెసిస్ట్ చేయడము, డిఫీటెడ్ బై అక్బర్ చేతిలో తర్వాత ఓడిపోవడం, తర్వాత మొఘల్ రూల్. ఇలా అంటే మొఘల్ రూల్ ముందు చాక్ డైనాసిటీ ముందు షామిర్ డైనాసిటీ అనమాట. వీళ్ళు ఒక 200 ఏళ్ళు పాలించారు వాళ్ళు కూడా. తర్వాత మంగోళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు 13th centuryలో. తర్వాత లోహరా డైనాసిటీ వాళ్ళు ఒక 300 years పాలించారు అనమాట. తర్వాత ఉత్పల్ డైనాసిటీ అనమాట, వీళ్ళు ఒక 200 years. కర్కోటక డైనాసిటీ అనేది వీళ్ళు 200 years. కానీ చాలా మంచి ఇది అనమాట. అంటే నీకు చూసుకుంటే కర్కోటక డైనాసిటీ తర్వాత వచ్చిన లోహరా డైనాసిటీ, ఉత్పల డైనాసిటీ, తర్వాత లోహరా డైనాసిటీ ఈ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క 600 ఏళ్ళు ఈ యొక్క చాలా ఇంపార్టెంట్. 625 నుంచి 1230s 1300s వరకు ఈ 3 ఉన్నాయి. ఎవరు? కర్కోటక డైనాసిటీ, ఉత్పల డైనాసిటీ, లోహరా డైనాసిటీ. తర్వాత వచ్చిన టర్కిక్ రూల్ ఇదనమాట. అంటే షామిర్ డైనాసిటీ కానీ కొంచెం మంగోల్ టర్కీకి ఇన్వేషన్స్ జరిగినాయి 13th centuryలో. 13th century ఆ టైంలో. తర్వాత వచ్చి షామిర్ డైనాసిటీ వచ్చింది, అదొక 200 years పాలించారనమాట. తర్వాత చాక్ డైనాసిటీ అనమాట. తర్వాత మొఘలు, చాక్, షామిర్, అంతకుముందు వచ్చి టర్కీకి అనమాట. ఇదొక అంటే 1200s 1300s నుంచి మనకి ఇక్కడ ముస్లిం రూల్ అనేది బాగా వచ్చిందనమాట. టర్కిక్ రూలు, షామిర్ అంతా చాక్ డైనాసిటీ. అది ఈ యొక్క కాశ్మీర్ గురించి అయితే జనరల్గా చెప్పే కాశ్మీర్ అసలు కల్హాన్ ఒక రాజతరంగిణి అయితే కొంచెం చెప్తుంది కదా ఈ యొక్క ఏమేమి పాలించినాయో, అది గురించి మనం చూడాలనుకుంటే ఈ కాశ్మీర్ ఇదనమాట.